జపాన్లో ముఖ్యంగా ఉత్తర ప్రాంతమైన అకిటా రాష్ట్రంలో గోధుమ రంగు ఎలుగుబంట్ల సంతతి విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా చేపట్టిన సంరక్షణ చర్యల ఫలితంగా వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ ఈ పెరుగుదల ఇప్పుడు మానవ ఎలుగుబంటి ఘర్షణలకు దారితీసి తీవ్ర సంక్షోభాన్ని సృష్టించింది. సాధారణంగా అడవుల్లో ఉండాల్సిన ఈ ఎలుగుబంట్లు ఆహారం కోసం నిత్యం జనావాసాలపైకి దండెత్తుతున్నాయి. దీంతో మనుషులపై దాడి చేయడం సర్వసాధారణంగా మారింది. గడిచిన 6 నెలల్లోనే 100కు పైగా ఎలుగుబంట్ల దాడులు జరిగాయని, పలువురు ప్రాణాలు కోల్పోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అకిటాలోని కజినో పట్టణం వంటి ప్రాంతాలలో రైల్వే స్టేషన్లు, రిసార్టులు, సూపర్ మార్కెట్లు, పాఠశాలల సమీపంలో కూడా ఎలుగుబంట్ల సంచారం విపరీతంగా పెరిగి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అత్యంత విషాదకరంగా ఏప్రిల్ నుంచి ఈ దాడుల్లో 13 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో స్థానిక ప్రజల భయాందోళనలకు స్పందించిన ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కఠిన చర్యలు చేపట్టింది. ఎలుగుబంట్లను బంధించడానికి, వాటిని జనావాసాల్లోకి రాకుండా అడ్డుకోవడానికి ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా జపాన్ సైన్యాన్ని రంగంలోకి దించింది. సైనికులు ముఖ్యంగా ఎలుగుబంట్లు చిక్కుకున్న బోన్లను తరలించడంలో మరియు వాటి కళేబరాలు తొలగించడంలో వేటగాళ్లకు సాయం చేస్తారు. అయితే రక్షణ శాఖ స్పష్టం చేసిన దాని ప్రకారం ఈ ఆపరేషన్లో సైనికులు ఎలుగుబంట్లను చంపడానికి తుపాకులు ఉపయోగించారు. అయినప్పటికీ పరిస్థితి తీవ్రత దృష్ట్యా అకిటా మరియు ఇవాటే ప్రావిన్స్లలో వేటగాళ్లు సరైన సమయంలో స్పందించలేని పరిస్థితుల్లో మాత్రమే ఎలుగుబంట్లపై కాల్పులు జరిపేందుకు ప్రభుత్వం సైన్యానికి పరిమిత అనుమతిచ్చింది. ఈ నిర్ణయం మానవ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే ఎలుగుబంట్ల సంరక్షణ చట్టాల మధ్య సమతుల్యత సాధించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఎలుగుబంట్లు జనావాసాల్లోకి రావడానికి గల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వలన ఆహార వనరుల లభ్యత తగ్గింది. ముఖ్యంగా శీతాకాలంలో కూడా ఉష్ణోగ్రతలు వెచ్చగా ఉండటంతో ఎలుగుబంట్ల హైబర్నేషన్ ఆలస్యమవుతోంది. సుప్తావస్థకు వెళ్లే ముందు శక్తి కోసం అవి ఎక్కువ ఆహారం కోసం వెతుకుతూ అడవుల నుంచి బయటకు వస్తున్నాయి. అడవుల్లో వాటికి సహజంగా లభించే ఆహారం తగ్గిపోవటం కూడా వాటిని పట్టణ ప్రాంతాల వైపు మళ్లిస్తోంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలకు వలస వెళ్లడంతో పూర్వం జనావాసాలుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ ప్రాంతాలలో పండ్ల చెట్లు, ఇతర చెట్లు విపరీతంగా పెరిగాయి. ఈ ఫలసాయం ఎలుగుబంట్లకు సులభంగా దొరికే ఆహార వనరుగా మారి వాటిని నివాస ప్రాంతాలకు ఆకర్షిస్తోంది. ప్రస్తుతం కేవలం హెన్షు ద్వీపంలోనే సుమారు 42,000 ఎలుగుబంట్లు ఉన్నట్లు సమాచారం. అలాగే హొక్కైడో ద్వీపంలో కూడా సుమారు 12,000 ఎలుగుబంట్లు ఉన్నట్లు అంచనా. జనాభా అంచనాల ప్రకారం మానవ ఎలుగుబంటి ఘర్షణలు అనివార్యంగా పెరిగే అవకాశముంది. జపాన్ ప్రభుత్వం భవిష్యత్తులో మానవ భద్రత, వన్యప్రాణి సంరక్షణ మరియు స్థానిక పర్యావరణ సమతుల్యత మధ్య సమన్వయం సాధించడానికి మరిన్ని శాస్త్రీయ పరిష్కారాలను కనుగొనవలసిన అవసరం ఉంది.